హలో అండి. అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే బ్రోకలీ సూప్ చేస్తున్నానండి. ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి, అవి ఫ్రై అయ్యాక ఒక 2 గ్లాసులైతే వాటర్ తీసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత అవి మంచిగా మరగాలండి. అది మరిగేటప్పుడే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత బ్రోకలీ కూడా కడిగి బ్రోకలీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, అది మొత్తం మరిగిన తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. అంటే బ్రోకలీ అనేది మంచిగా ఉడకాలండి. అది మీరు ఇలా చేత్తో పట్టుకొని చూడొచ్చు, ఉడికిందా లేదా అది చూసుకొని ఆపాలి. స్టవ్ ఆపేసుకోండి. అలాగే అలా మరిగేటప్పుడు మనం బాదం కూడా వేసుకోవాలండి. ఒక 10 బాదం వరకు నైటే నానబెట్టుకొని వేసుకోవాలండి. అది మంచిగా మరిగిన తర్వాత ఒక గిన్నెలో స్టవ్ ఆపేసి గిన్నెలో వడకట్టేసుకోవాలండి. చూడండి, ఈ మిశ్రమం అయితే మంచిగా ఉడికిందండి. బ్రోకలీ కూడా చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది మనకి. మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్‌ని వడకట్టుకొని ఆ మిగిలిన పదార్థాన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని, తర్వాత వడకట్టుకున్న వాటర్‌ని వేసుకొని 2 కలిపి మంచిగా మరగనివ్వాలండి. మనకు కొంచెం లిక్విడ్ ఎక్కువ వాటర్ లాగా కావాలంటే ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరగపెడితే సరిపోతుందండి. మిరియాల పొడి యాడ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.